భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. భక్తులు కూడా పూర్తి భక్తి శ్రద్ధలతో ఆ ఆనందరాముని దర్శించుకొని పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అయితే భద్రాచలం వచ్చే భక్తులు దినచర్య ఎలా ప్రారంభమవుతుందో, మొదట భక్తులు చేయాల్సిన కార్యక్రమాలు, ఆలయ విశిష్టత ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. భద్రాచలం వచ్చిన భక్తులు మొదటగా గలగలపారే గోదావరి నది స్నానాన్ని ఆచరిస్తారు. ఆ తర్వాత నది చెంతని ఉన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత భద్రగిరి వైపు అడుగులు వేస్తారు. శ్రీరామ నామాన్ని జపిస్తూ స్వామి దర్శనానికి క్యూలైన్లలో వెళ్తారు. ఆలయ ప్రాంగణంలోకి వెళ్లగాని ముందుగా ఆంజనేయుని ఆలయం కనిపిస్తోంది. సీతా లక్ష్మణ సమేత రామయ్యను దర్శనం చేసుకున్న భక్తులు అనంతరం మారుతిని దర్శించుకుంటారు. ఇక ఈ గుడి విశిష్టతల విషయానికొస్తే, గుడి గోపురంపై 17వ శతాబ్దపు జీవన శైలి, ఆనాటి ఆచార వ్యవహారాలతో పాటు రామాయణ మహాభారత భాగవత ఘట్టాలను శిల్పాలుగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకారంలో గర్భాలయానికి ముందుగా ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడి నుంచి ఎడమవైపున ఆలయ నిర్మాణకర్త శ్రీరామదాసు మందిరం, అద్దాల మండపం, శ్రీ లక్ష్మీదేవి ఆలయాలున్నాయి. కుడివైపు ఆల్వార్లు, ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ వెలిసిన శ్రీరాముడు వైకుంఠ నారాయణుడు. రామావతారం చాలించిన తర్వాత స్వామివారు సీతా లక్ష్మణ సమేతంగా వెలిశారు. స్వామివారు చతుర్బాహువులతో శంఖచక్ర ధనుర్బాణాలతో దర్శనమిస్తారు. శంఖచక్రాలు శ్రీ మహావిష్ణువుకు ప్రతీక, ధనుర్బాణాలు శ్రీరామ రూపం. కుడి చేతిలో ఉన్న శంఖం జ్ఞానప్రదాయని, అందుకే భద్రాచల రాముణ్ణి జ్ఞానప్రద రాముడు అని అంటారు. ఇక్కడ సీతమ్మ వారిని సీతా మహాలక్ష్మిగా కొలుస్తారు. ఇరుబాహువుల్లో లీలా కమలాలు ధరించిన సీతా సాధ్వి స్వామివారి ఊర్వులపై కూర్చొని ఉండడం ఇక్కడి విశేషం. కోటి సూర్య ప్రభ కాంతులతో దివ్యమంగళ రూపంలో ఇక్కడ లక్ష్మణ సమేతంగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారి మూలవిరాట్ శిల్పులు మలిచింది కాదు, స్వయంభూగా వెలిసిన మూర్తి. శ్రీరామాయణ కాలంలో ఈ గోదావరి తీరం ప్రాంతంలోని పంచవటిలో సీతారాములు 3 ఏళ్లు వనవాసం చేశారట. ఆ సమయంలో వనవిహారానికి వచ్చిన దివ్య దంపతులు ఇక్కడ గండు శిలపై సేదతీరి ఆ శిలను ఆస్వాదించారట. ఆ శిలే మరో జన్మలో భద్రునిగా జన్మించి శ్రీరాముని కోసం తపస్సు చేశాడట. అతని కోరిక మేరకు వైకుంఠం నుంచి దిగివచ్చిన నారాయణుడు శ్రీనారాయణుడిగా శంఖచక్ర ధనుర్బాణాలతో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. కలియుగానికి ముందు ఇక్కడ మాయా నిర్మితమైన సువర్ణ ఆలయం ఉండేదట. భక్తులను ఆధ్యాత్మికత వైపు మళ్లించడానికి భద్రగిరిపై పుట్టలో స్వామివారు మరోసారి వెలిశారట. పోకల దమ్మక్క కలలో సాక్షాత్కరించిన శ్రీరాముడు తన జాడ చెప్పడంతో దమ్మక్క ఆ మూర్తిని దర్శించి నిత్య పూజలు చేస్తూ ఉండేది. ఆ సమయంలోనే గోల్కొండ ప్రభువుల కొలువులు ఈ ప్రాంత తహసీల్దారులుగా పనిచేస్తోన్న కంచర్ల గోపన్న 6 లక్షల వెండి వరహాలని వెచ్చించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి రామభద్రుని సేవలు తరించారు. సీతా రామ లక్ష్మణ స్వాములకు ప్రత్యేక ఆభరణాలు తయారు చేయించాడు. అవి నేటికీ ఇక్కడ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన రామదాసును తానిషా ఖైదు చేస్తే విడిపించమని ఆ శ్రీరాముని వేడుకున్నాడట. భక్తితో దూషించాడట. గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై తానిషాకు కలలో 6 లక్షల బంగారు వరహాలు చెల్లించి రామదాసును విడిపించాడట. అప్పటి నుంచి ప్రతి శ్రీరామనవమికి గోల్కొండ నవాబులు సైతం శ్రీరామచంద్రునికి భక్తునిగా మారి ముత్యాల తలంబ్రాలు కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా మారింది.